ఈరోజు విదురుడు ఎల్లప్పుడూ కూడా పాండవుల పక్షపాతంగా ఉంటున్నాడని విదురుడిని ధృతరాష్ట్రుడు హస్తినాపురం నుండి పంపించి వేయడం, పాండవులు కామ్యకావనం చేరటం, మైత్రేయుడు దుర్యోధనుడికి హితబోధ చేయటం, కిర్మీరుడు అనే రాక్షసుణ్ణి భీముడు హతమార్చటం ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాము. రెండవసారి కూడా జూదంలో ఓడిపోయిన ధర్మరాజు తన సోదరులు ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాసం చేయడానికి ప్రయాణం సాగిస్తూ ఉంటారు. జనమేజయ మహారాజా ద్రౌపదీదేవితో పాటుగా ధౌమ్యుల వారితో కలిసి పాండవులు నడుస్తూ నడుస్తూ కామ్యకవనం వైపు వెళుతారు అని వైశంపాయనుడు అలా మహాభారత కథను చెప్తూ ఉన్నాడు జనమేజయ మహారాజుకి. పాండవులు వెళ్ళిపోయిన తరువాత ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిచి ఇలా అంటాడు: ధర్మ సూక్ష్మాలు తెలిసిన నీవు బృహస్పతితో పాటుగా సమానమైన వాడివి. నీకు పాండవులు కౌరవులు సమానమే కనుక పాండవుల వలన వారిని ఎంతగానో ప్రేమించే ప్రజల వలన మన రాజ్యానికి నా సంతానానికి ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండే మార్గం చెప్పు అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు విదురుడిని. అప్పుడు విదురుడు, మహారాజా, ఈ రాజ్యం సుఖశాంతులతో ఉండాలన్నా, ప్రజల ప్రేమ రాజులపై ఉండాలన్నా ధర్మ మార్గాన నడుస్తూ సత్యబద్ధులై నీతిగా ఉండాలి. అందుకని ఇప్పుడు మీరు పాండవులను పిలిపించి వారి రాజ్యాన్ని వారికి ఇచ్చి వారితో మంచిగా ఉండడమే మంచి పద్ధతి. ఇతరుల ధనానికి ఆశపడడం అంత మంచిది కాదు. శకుని సలహాలను పాటించవద్దు. పాండవులని దగ్గరకు తీసుకొని మనశ్శాంతిని పొందండి అని విదురుడు అంటాడు. అప్పుడు విసుగుతో ధృతరాష్ట్రుడు, నీవు ఎల్లప్పుడూ పాండవుల పక్షానే మాట్లాడుతావు. నేను నిన్ను ఎంత ప్రేమగా చూసినా, ఎంత అభిమానం చూపినా మాకు అంతకు అంత వ్యతిరేకంగానే ఉంటావు. ఎంతో అభిమానంతో అన్ని కోరికలు తీర్చిన కులటకు ప్రేమ స్థిరంగా ఉంటుందా? ఆ విధంగానే నువ్వు ఉన్నావు. నీలాంటి వాడికి ఉండనివ్వడం కంటే తక్షణమే దేశం నుండి బహిష్కరించడం చాలా మంచిది. నీ ఇష్టం వచ్చిన చోటికి పో, ఇక్కడి నుండి వెళ్ళిపో అని తీవ్ర కోపంగా అంటాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు తక్షణమే హస్తినాపురం వదిలిపెట్టి కామ్యకవనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాండవులను కలుసుకుంటాడు. ధృతరాష్ట్రుడు తనని హస్తినాపురం వదిలి వెళ్ళమని అన్నాడని చెప్తాడు విదురుడు పాండవులకు. షష్ఠి పూర్తి అయిన తరువాత ఆ పురుషుణ్ణి పెళ్లి చేసుకున్న స్త్రీ అతని మీద ప్రేమను పెంచుకోలేదు. ఆ విధంగానే ధృతరాష్ట్రుడు కూడా ధర్మ విషయాలు చెప్తుంటే అయిష్టంగా ఉన్నాడు. తామరాకు మీద నీటి బిందువుల వలె నేను మంచి విషయాలు చెప్తుంటే ఆయనకు అలాగే ఉన్నది. మీకు కూడా జూదం ఆడవద్దని ఎంత చెప్పినా మీరు వినలేదు. ఇప్పుడు అయినా మీరు సత్యధర్మాలను విడవకుండా ఓర్పుగా ఉండండి. క్షమగలవారు ఈ లోకాన్ని జయిస్తారు అంటూ అలా వారికి మంచి మాటలు చెప్తూ అక్కడ కాలం గడుపుతూ ఉంటాడు విదురుడు. తరువాత విదురుడు హస్తినాపురం వదిలి వెళ్ళిపోయాడనే వార్త విన్న ధృతరాష్ట్రుడి మనస్సు బాధలో కూరుకుపోతుంది. అప్పుడు సంజయుడిని పిలిచి విదురుడు ఎక్కడ ఉన్నా సరే తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు సంజయుడు కామ్యకవనానికి రాగానే ధర్మరాజు స్వాగత మర్యాదలు జరుపుతాడు. తరువాత సంజయుడు ఇలా చెప్తాడు: విదురుడు హస్తినాపురం విడిన దగ్గర నుండి ధృతరాష్ట్రుడు చాలా బాధగా ఉన్నాడు. శాంతి లేకుండా ఉన్నాడు. ఆయనకు అన్నం తినబుద్ధి కావడం లేదు, నిద్రపోవటము లేదు. ఏదో తెలియని కోపంతో విదురుడి మనసును బాధ పెట్టానని, అలా చేసినందుకు చాలా బాధగా ఉన్నదని, తక్షణమే విదురుడిని తీసుకురమ్మని నన్ను పంపాడని అంటాడు సంజయుడు. అప్పుడు విదురుడు సంజయుడితో కలిసి హస్తినాపురంకి బయలుదేరుతాడు. విదురుడు మరలా హస్తినాపురానికి రావటం, ధృతరాష్ట్రుడే రమ్మని పిలిపించడం దుర్యోధనుడికి అస్సలు నచ్చలేదు. అప్పుడు కర్ణుడు, దుశ్శాసనుడు, శకునితో సమావేశమవుతాడు దుర్యోధనుడు. పాండవ పక్షపాతి అయిన విదురుడు మళ్ళీ వచ్చాడు ఇక్కడకు. ఇప్పుడు విదురుడు ఎలాగైనా సరే పాండవులను వనవాసం నుండి రప్పించేందుకు మహారాజుతో మాట్లాడి
అనేక ప్రయత్నాలు మొదలు పెడతాడు. కాబట్టి మనం దీన్ని వ్యతిరేకించాలి అని అంటాడు దుర్యోధనుడు. ఒకవేళ అలా జరిగితే అంతకంటే నాకు అవమానమే లేదు. అవమానం కంటే అభిమానవంతుడికి మరణమే మేలు. కనుక నేను ఆత్మహత్యను చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటాడు దుర్యోధనుడు. ఆ మాటలు విన్న శకుని ఇలా అంటాడు, దుర్యోధన, నీవు మరి చిన్న పిల్లవాడిలా ఆలోచిస్తున్నావు. సత్యప్రతిజ్ఞుడైన ధర్మరాజు తిరిగి రాడు. ఒకవేళ వాళ్ళు తిరిగి వచ్చినా వాళ్ల పాలనలోని తప్పులను ఎత్తిచూపి పదవి నుండి తొలగిపోయేలా చేద్దాము అని అంటాడు శకుని. ఆ ఆలోచన దుర్యోధనుడికి నచ్చలేదని తెలుసుకున్న కర్ణుడు, రారాజా, నీ మంచి కోసం, నీ మేలు కోసం మేము ఏదైనా చెయ్యగలం. ఇప్పుడే వెళ్ళి పాండవులను అడవుల్లోనే సంహరిద్దాం. వారు ప్రస్తుతం కష్టాలలో దుఃఖభారంతో ఉన్నారు. ఈ సమయంలోనే వారిని చంపడం మనకు తేలికగా ఉంటుంది అని అంటాడు కర్ణుడు. ఆ ఆలోచన అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. అప్పుడు అందరూ ఆయుధశాల వైపు వెళతారు. అదే సమయంలో హస్తినాపురం వచ్చిన వ్యాసుడు వారి చెడు ఉపాయాలను తెలుసుకుని వాళ్లని మందలించి వారిని ఆ ప్రయత్నం నుండి విరమింపజేస్తాడు వ్యాసుడు. ధృతరాష్ట్రునితో ఇలా అంటాడు, నాయనా, కుటుంబ సభ్యులతో గొడవలు ఎంత మాత్రం మంచివి కావు. ముందు నీవు నీ సంతానాన్ని అదుపులో ఉంచుకో. ఈ దుర్యోధనుడు కొంతకాలం పాటు పాండవులతో కలిసి అడవులలో తిరిగితే వారి స్నేహం వల్లనైనా వీడి బుద్ధి మారవచ్చు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు మారవు, కానీ మానవ ప్రయత్నం మంచిది కదా అని అనగానే ధృతరాష్ట్రుడు, మహర్షి, ఈ జూదం వద్దని నేను ఎంతగా చెప్పినా వాడు వినలేదు. విదుర, భీష్మ, ద్రోణులతో సహా గాంధారి కూడా చెప్పింది. అయినా పుత్రులపై ప్రేమతో నేను ఒప్పుకున్నాను అని అంటాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు వ్యాసుడు, న్యాయనా, పుత్రులపై ప్రేమ ఎంత బలీయమైనదో నాకు తెలుసు. ఒకప్పుడు గోమాత అయిన సురభి కన్నీరు కారుస్తూ దేవేంద్రుడి ముందు నిలబడి ఇలా అంటుంది, ఓ ఇంద్రుడా, ఈ వ్యవసాయం చేసే వారిని చూశావా? ఆ ఎద్దుల బలాన్ని పూర్తిగా నాశనం చేసి కూడా ఇంకా నాగలి కట్టి హింసించుతున్నారు. పొలాలు దున్నించుకుంటున్నారు. బలంగా ఉంటే ఏ పనైనా చేయించుకోవచ్చు, కానీ బలం లేని వాటితో కూడా పని చేయించుకోవటం, హింసించడం న్యాయమా అని సురభి అంటుంది. అప్పుడు ఇంద్రుడు, సురభి, నీకు వేల కొద్ది సంతానం ఉన్నా ఈ బాధపడే బలం లేని పశువుల కోసం ఎందుకు ఆలోచిస్తావు అని అంటాడు ఇంద్రుడు. దేవేంద్ర, నాకు బిడ్డలందరూ సమానులే, కానీ నీరసంగా ఉండి చేతకాని దశలో ఉన్న వాటి మీద మరింత ప్రేమ ఉంటుంది అని అంటుంది సురభి. అప్పుడు వ్యాసుడు, విన్నావు కదా ధృతరాష్ట్ర, సురభి మాటలు. కాబట్టి నీవు కూడా కష్టాల్లో ఉన్న పాండవులను దగ్గరకు తీసి ఆదరించు అని అంటాడు వ్యాసుడు. మహర్షి, మీరు నన్ను అనుగ్రహించి ఆ విషయం మీరే దుర్యోధనుడికి చెప్పి ఒప్పించండి అని వేడుకుంటాడు ధృతరాష్ట్రుడు. అప్పుడే అక్కడకు వచ్చిన మైత్రేయుడిని చూస్తాడు వ్యాసుడు. ధృతరాష్ట్ర, ఈ మైత్రేయుడు నీకు, నీ బిడ్డలకు మంచి మేలు కలిగే మార్గం చూపుతాడు. నీవు ఆ మార్గాన్నే అనుసరించు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు వ్యాసుడు. తరువాత ధృతరాష్ట్రుడు పుత్రులతో కలిసి మైత్రేయుడికి స్వాగత మర్యాదలు జరుపుతారు. తరువాత ఒక మంచి ఆసనం మీద కూర్చుండబెడతారు. ఋషివర్య, మీరు హస్తినాపురానికి వస్తూ ఉన్నప్పుడు దారిలో అడవిలో ఉన్న పాండవులను చూశారా? వారు ఎలా ఉన్నారు? అరణ్య అజ్ఞాతవాసాల గురించి వారు చేసిన ప్రతిజ్ఞను మర్చిపోలేదు కదా? కౌరవుల మీద సోదరుల ప్రేమ ఉన్నదా, తగ్గిపోయిందా అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. మహారాజా, నేను తీర్థయాత్రలను సాగిస్తూ కురుజాంగల దేశాలు వెళ్లబోయే ముందు కామ్యకవనంలో ఉన్న ధర్మరాజాదులను చూశాను. వారు మృగ చర్మాలను ధరించి తపోవనంలో ఉన్న వారిని చూడడానికి ఎందరో ఋషులు వచ్చారు.
నీ కొడుకులు చెడు బుద్ధి గలవారే అతి మోసంగా జుదుమును ఆడి పాండవులను ఓడించి అడవులకు పంపినట్లు విన్నాను. ఆ విధంగా వారిని పంపిన నీ బిడ్డలు ఎలా ఉన్నారో చూడాలని కోరికతో వచ్చాను. నీ మీద నాకు స్నేహం, ప్రేమ ఉన్నాయి. నువ్వు, భీష్ముడు జీవించి ఉండగానే పాండవులు, కౌరవులు గొడవలు పెట్టుకోవడం అంతా మంచిది కాదు. అన్ని అధికారాలు, స్వేచ్ఛ ఉన్న నీవు ఈ అన్యాయాన్ని చూస్తూ ఉండిపోయావు. నీ మహాసభలో నీచమైన ప్రవర్తన జరిగిన ఊరికే అలా చూస్తూ ఉండడం వలన నీ పేరు, ప్రతిష్టలు తగ్గిపోయాయి అని ధృతరాష్ట్రుడితో అన్న మైత్రేయుడు తరువాత దుర్యోధనుడితో ఇలా అంటాడు. దుర్యోధన, నీ మంచి కోరే ఒక మంచి మాట చెప్తున్నాను విను. పాండవుల పట్ల చెడు బుద్ధితో ప్రవర్తించకు. నీకు, పాండవులకు, లోకానికి మేలు జరిగే మార్గం చూడు. మహావీరులు, సాహస పరాక్రమ సంపన్నులు, సర్వశ్రేష్ఠులు అయిన పాండవులు దశసహస్ర గజబల సమాన్వితులు, వజ్ర సదృశ దృఢకాయులు, సత్యవ్రత పారాయణులు, కామరూపులైన హిడింబ, కీర్మీరాది రాక్షసులను హతమార్చిన మహావీరులు. హస్తినాపురం నుండి పాండవులు వెళుతున్నప్పుడు, అలా ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ వారి దారికి అడ్డంగా పర్వత ఆకృతిలో నిలిచిన కిర్మీర రాక్షసుణ్ణి భీముడు పట్టుకుని పశువుని చంపినట్లు చంపాడు. దిగ్విజయ యాత్ర సమయంలో జరాసంధుడు భీమసేనుడి చేతిలో హతమైనట్లు మీకు తెలుసు. శ్రీకృష్ణ భగవానుడే వారి మీద అభిమానంతోనే ఉన్నాడు. ఇక దృప్తరాజపుత్రులు పాండవులకు బావమరుదులే కదా. ఇలాంటి పరిస్థితుల్లో పాండవులకు ఎదురు నిలిచి పోరాడగల మానవ ప్రాణి ఉన్నదా? కాబట్టి దుర్యోధన, నీవు కోపాన్ని విడిచిపెట్టి మహావీరులైన పాండవులతో శాంతంగా ఉండగలవు అని అంటాడు మైత్రేయుడు. మైత్రేయుడు ఆ విధంగా హితబోధ చేస్తూ ఉంటే దుర్యోధనుడు మాత్రం పాదాలతో భూమిని తన్నుతూ ఏనుగు తొండం వంటి చేతితో తొడ చరుస్తూ చిరునవ్వుతో ఆ మహర్షి మాటలు విననట్లే కూర్చుంటాడు. ఇదంతా గమనించిన మైత్రేయ మహర్షికి చాలా కోపం వస్తుంది. ఆ క్షణంలో ఆయన ఆచమనం చేసి, ఓరి మూర్ఖ దుర్యోధన, నీకు ఇన్ని మంచి మాటలు చెప్తున్నా నీకు వినబడడం లేదు. పైగా కాళ్ళు నేల రాలుస్తూ తొడ చరుస్తున్నావు. దీనికి తప్పకుండా ఫలితం అనుభవిస్తావు. నీ చెడు ఆలోచనల కారణంగా కురు పాండవ యుద్ధం తప్పకుండా జరిగి తీరుతుంది. ఆ యుద్ధంలో భీముడు నీ తొడలను విరగ్గొట్టుగాక అని శపిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ముని పాదాలపై పడి క్షమాభిక్షను అడుగుతూ శాప విమోచనం చెయ్యమని వేడుకుంటాడు. అప్పుడు దయాహృదయుడైన మైత్రేయుడు, మహారాజా, ఈ దుర్యోధనుడు పాండవుల పట్ల ప్రేమగా ఉండి వారి రాజ్యాన్ని వారికి ఇచ్చి మంచిగా కలిసికట్టుగా ఉంటే ఈ శాపం తగలదు, లేకపోతే శాపాన్ని అనుభవిస్తాడు అని అంటాడు మైత్రేయుడు. ధృతరాష్ట్రుడికి భీముడి బలం తెలుసుకోవాలనే ఆసక్తితో కిర్మీర రాక్షసుణ్ణి హతమార్చిన విధం గురించి వివరించమని మైత్రేయుడిని ఆర్థించుతాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు మైత్రేయుడు, మహారాజా, నీ కొడుకు నా మాటలు అసలు పట్టించుకోవడం లేదు. ఇక ఇప్పుడు నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. ఆ విషయం తెలుసుకోవాలంటే విదురుడు చెప్తాడు విను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు మైత్రేయుడు. భీమసేనుడి చేతిలో కిర్మీరుడు మరణించిన వార్త విని దుర్యోధనుడు బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుని వైపు తిరిగి కిర్మీర భీమసేనుల యుద్ధం గురించి పూర్తిగా తెలపమని అడుగుతాడు. అప్పుడు విదురుడు అదంతా చెప్పడం మొదలుపెట్టాడు. మహారాజా, మానవాతీత శక్తి గల భీముడు కిర్మీరుడిని హతమార్చిన విధానం గురించి విప్రులు కామికావనంలో మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. నేను అదే ఇప్పుడు చెప్తున్నాను. హస్తినాపురం విడిచి 3 అహోరాత్రులు ప్రయాణం చేసిన పాండవులు కామ్యకవనం చేరుతారు. భయంకరమైన నరమాంసభక్షకులు అయిన రాక్షసులు ఆ ప్రాంతాల్లో ఉండేవారు. అందువలనే మునులు, అరణ్యవాసులు ఆ అడవిని వదిలి వెళ్ళిపోయారు. అటువంటి భయంకరమైన అరణ్యంలోకి పాండవులు అడుగుపెడుతూ ఉన్నప్పుడే మండే అగ్ని కణమలాంటి కన్నులతో, పర్వత గుహ వంటి నోటితో ఒక రాక్షసుడు వారి దారికి అడ్డుగా నిలబడతాడు. ఆ రాక్షసుడిని చూడగానే జంతువులు, పక్షులు అన్నీ భయంగా పారిపోతూ ఉంటాయి. వాడి మేఘగర్జనలు విని ఎటు పడితే అటు అవి పారిపోతూ ఉంటాయి.
ఆ రాత్రివేళ ప్రచండ వేగంతో గాలి వీస్తూ ఉంటుంది. ధూళిరేగి ఆకాశంలోని నక్షత్రాలు కూడా కనపడకుండా ఉంటాయి. అటువంటి భయంకరమైన ఆకారాన్ని అంతకుముందు చూడలేదు, వినలేదు పాండవులు. వాడు మైనాక పర్వతం వలె దారికి అడ్డు నిలబడతాడు. ద్రౌపదీదేవి అది చూసి భయంతో కన్నులు మూసుకుంటుంది. దుశ్శాసనుడి దుష్ట హస్తాల్లో చిక్కిన వెంట్రుకల చిక్కులు కూడా అలానే ఉంటాయి ద్రౌపదీదేవికి. ఇదంతా చూసిన ద్రౌపదీదేవి మూర్ఛపోతుంది. అప్పుడు పాండవులు ఆమెను ప్రక్కకు తీసుకుని వెళతారు. వేద విధుడైన ధూమ్యుడు అధర్వణ మంత్రాలతో కిర్మీయుడు ప్రయోగించే మాయా జాలాన్ని ఉపసంహరిస్తూ ఉంటాడు. దానితో కిర్మీరుడిలో బాగా కోపం పెరిగిపోతుంది. వాడు బకాసురుడికి సోదరుడు అవుతాడు. కామ్యక వనంలో ఆ చుట్టుప్రక్కల మనుషులను చంపి తింటూ ఉంటాడు కిర్మీరుడు. మీరు కూడా నాకు ఆహారం కావడానికే వచ్చారా అని అడుగుతాడు కిర్మీరుడు పాండవులను. అప్పుడు కిర్మీరా, నేను పాండురాజు పుత్రుడిని. నన్ను ధర్మరాజు అని ప్రజలు పిలుస్తారు. బహుశా నీవు వినే ఉండవచ్చు. మా శత్రువులు జూదంలో మోసగించి ఓడించిన నేను నా సోదరులతో కలిసి సుఖంగా ఉండవచ్చనే ఇలా ఇక్కడికి వచ్చానని అంటాడు ధర్మరాజు. ఆ మాటలు విని కిర్మీరుడు, ఇంతకాలానికి దేవతలు నా కోరిక తీర్చబోతున్నారు. ఏకచక్రపురంలో నా సోదరుడైన బకాసురుడిని మంత్రబలం చేత సంహరించిన భీముడిని చంపాలని కత్తి పట్టుకొని తిరుగుతున్న నాకు ఈ రోజున భీముడే ఎదురుపడడం చాలా అదృష్టం. నా మిత్రుడైన హిడింబాసురుని కూడా హతమార్చిన భీముడిని హతమార్చి ఆ రక్తంతో సోదరుడికి తర్పణాలిచ్చి మిత్రుడి రుణాన్ని కూడా తీర్చుకుంటాను. అగస్త్యుడు వాతాపిని జీర్ణం చేసుకున్నట్లుగా ఇప్పుడు భీముడిని కూడా జీర్ణం చేసుకుంటాను అని అంటూ ఉండగానే ధర్మరాజు, కిర్మీరా, నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు. ఈ భీముణ్ణి నీవు ఏమీ చేయలేవు అని అంటాడు ధర్మరాజు. అప్పుడు భీముడు దగ్గరలో ఉన్న ఒక మహావృక్షాన్ని పీకి దాని ఆకులను దూస్తాడు. అర్జునుడు గాంధీవ ధనుష్టంకారం చేస్తాడు. అప్పుడు భీముడు అర్జునుడిని వారించి గర్జిస్తూ రాక్షసుడు మీద పడి కాలదండంలో ఉన్న ఆ చెట్టుతో కొట్టడం మొదలు పెడతాడు. వాడు భయపడకుండా వజ్ర సదృశ ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు భీముడు ఎడమ కాలితో ఆ ఆయుధాన్ని తన్నగానే అది రాక్షసుడి మీదనే పడుతుంది. వాడు కుపితుడై ఒక చెట్టును లాగి భీముడిపై తిరగబడతాడు. వాలి సుగ్రీవుల వలె వారు పోరాడుతూ ఉంటారు. అక్కడ ఉన్న చెట్లన్నీ చనిపోతూ ఉంటాయి. ఏనుగు కుంభస్థలాల క్రింద తామర రేకుల వలె మహావృక్షాలు నలిగిపోతూ ఉంటాయి. రాక్షసుడు బండరాయిని విసురుతాడు. భీముడు ఆగిపోతాడు. ఆ సమయంలో వాడు సూర్యుడి వైపు సాగే రాహువు వలె ఉరకబోతూ ఉండగా భీముడు ఎదుర్కొంటాడు. రెండు పెద్ద పులులు పోట్లాడుకుంటున్నట్లుగా వారు పోరాడుతూ ఉంటారు. దుర్యోధనుడి వలన జరిగిన అవమానం, ద్రౌపదీదేవి చూపే ప్రేమ వర్షంతో తన బాహుబలాన్ని పెంచి కోపం పెరుగుతూ ఉండగా తన రెండు చేతులతో ఆ రాక్షసుణ్ణి పట్టుకుంటాడు భీముడు. వెదురువనం వృద్ధలవుతున్నట్లుగా వారు ముష్టి యుద్ధం సాగిస్తూ ఉంటారు. పెద్ద గాలి విశాలమైన చెట్టుని పైకెత్తినట్లు భీముడు రాక్షసుడి నడుము పట్టుకొని పైకెత్తి త్రిప్పుతూ పశువును బంధించినట్లు తన చంకలో బిగించుతాడు భీముడు. భేరీలు బ్రద్దలవుతున్నట్లు కిర్మీరుడు అరుస్తూ ఉంటే భీముడు వాడిని గిరగిరా త్రిప్పుతూ ఉంటాడు. అప్పుడు వాడికి శక్తి పోయి మూర్ఛపోతాడు. అది గమనించిన భీముడు గొడ్డును బాదినట్లే బాది మోకాళ్లతో త్రొక్కిపట్టి గొంతు నిలుముతాడు భీముడు కిర్మీరుడిని. అప్పుడు కిర్మీరుడు భయంకరంగా అరుస్తూ ఉంటే వాడి కనిగుడ్లు గిరగిరా తిరుగుతూ ఉంటాయి. ఓరి మహాపాపి, యమలోకానికే వెళ్ళు. హిడింబ, బకాసురులు నిన్ను ఓదార్చి నీ ఏడుపును తగ్గిస్తారు అని అనేక విధాలుగా హింసించి వాడి ప్రాణం పోతున్న సమయంలో వదిలిపెడతాడు భీముడు. అప్పుడు పాండవులు భీముడిని అభినందించుతారు.
తరువాత వారు ద్రౌపదీదేవితో కలిసి ద్వైతవనం వైపు సాగుతూ ఉంటారు. ఆ విషయం విప్రులు చెప్పుకుంటూ ఉంటే నేను విన్నాను అని విదురుడు చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు వేడి నిట్టూర్పులు విడిచి విచారంగా ఉండిపోతాడు.